హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కాలీఫ్లవర్తో ఫ్రై చేసుకుంటామండి. అందుకే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, సోంపు వేసుకున్నామండి. బాగా ఫ్రై అయింది సోంపు. కానీ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి మంచిగా కొద్దిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి పౌడరు, పసుపు, ధనియా పౌడర్ కొద్దిగా వేసినానండి. మిర్చి పౌడర్ లిమిట్గానే వేసుకోండి, ఏమంటే అది పచ్చిమిరపకాయలు ఉన్నాయి. లాస్ట్లో మనం బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ వేసుకుంటాము. సాల్ట్ రుచికి సరిపడా. ఇది ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు కాలీఫ్లవర్ వాటర్లో బాగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. వాటర్లోనే ఉంచున్నాను. ఈ వాటర్తో పాటు కొద్దిగా పెనంలో వేసుకుంటాము. వాటర్ అంటే ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఆ వాటర్తో పాటు వచ్చేటప్పుడు ఆ వాటర్కే మన కాలీఫ్లవర్ ఉడికిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా చేసుకున్నామంటే ఈ ఫ్రై బాగుంటుందండి. ముందే ఉడికించుకొని పసుపు వేసి చేసినామంటే ఎక్కువ ఉడికిపోయి ఉంటుంది కాలీఫ్లవర్. దాంట్లో వాటర్ కానీ ఉంటుంది. మనకి ఇట్లా చేసుకున్నామంటే బాగా క్రంచీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటిగా కొద్దిగా వేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుంటామండి. ఎగ్స్ వేసేసుకున్నాం కదా, మంచిగా ఇట్లా కలిపి కాలీఫ్లవర్కి అంతా ఎగ్ పట్టేలాగా చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉడికించుకున్నామంటే ఎగ్ ఉడికిపోతుంది. కాలీఫ్లవర్ లెక్కని బాగా పట్టుకొని మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం ఫ్రెష్గా. అంతా ఒకసారి ఇట్లా కలిపేసుకుంటాం. ఎగ్కి కాలీఫ్లవర్కి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మిరియాల పౌడర్ వేసుకుంటాము. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల మనకు అనీచు వాసన ఉండదండి. గుడ్డులో ఉండే వాసన కానీ ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం అన్నానికి కానీ సైడ్ డిష్గా వాడుకోవచ్చు. బాగా పొడిలాగా అన్నం కలుపుకొని తినచ్చు. చపాతీకి కానీ చాలా బాగుంటుందండి, పూరి చపాతీకి కానీ. ఇది మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుంది కదా. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎగ్ పెప్పర్ ఫ్రై. ఓకే, బాయ్.